దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే. వాక్యంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటి ఆ మాటలు అన్నప్పుడు, దేవుడు మన జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అయితే కొన్ని మాటలు మనము ఆలోచన చేయగలిగి ఉన్నప్పుడు దేవుడు మనిషిని కలగజేశాడు. ఏం చేశాడంట? మనిషిని కలగజేశాడు. మనిషిని కలగజేసినప్పుడు ఎంతగానో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కాళ్ళు, చేతులు, ఎముకలు, నరములు, బ్లడ్, గుండు, శిరస్సు అన్నీ పెట్టి ఆ మానవుడి జీవితంలోనికి ఏమవుతాడంటే జీవవాయువును ఉఫ్ అని ఊదాడు. జీవవాయువును ఊదాడు. ఊదేసరికి మనిషి జీవాత్మ అయ్యాడు. ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన సందర్భం బట్టి మనిషికి ఆ జ్ఞానం లేకుండా పోయింది. మనిషికి ఆ జ్ఞానం లేకుండా పోయింది. ఎందుకంటే మనిషిని దేవుడు నమ్మి బాగవుతాడు, అభివృద్ధి పరుద్దాము, ఫలించి అభివృద్ధి పొందాలి అన్న ఉద్దేశంతో దేవుడు చూశాడు, బలపరిచాడు, కృప చూపించాడు. బాల్యము నుండి దేవుడు మనిషిని ప్రేమించి పెద్ద చేశాడు. అయితే మనిషి యొక్క స్వార్థం ఎక్కడ పతనమైపోయింది అంటే, బాల్యము నుండి పెంచాడు కానీ ఊహలు, తెలివితేటలు, ఆలోచనలు, ఇంకా కొంచెం తంత్రాలు, మంత్రాలు, లేక స్వార్థము, అసూయ, ఇవన్నీ మానవుల్లో పేరుకుపోయిన కారణాన్ని బట్టి ఎవరు మార్గం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరు నమ్మకం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరు భక్తి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, పూజలు పునస్కారాలు అంటూ చెలరేగిపోతూ ఉన్నటువంటి మానవ జీవితం ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయక నాకు ఇదే కరెక్ట్ అని మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మానవుడిని కలగజేసినందుకు సంతాపం నొందుతున్నానని చెప్పి చక్కగా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలోనైతే చోటుకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన చోటుని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు అనేటువంటి మాట కూడా ఆయన వాడతాడన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట 2వ వచనంలో కనపడుతూ ఉంటుంది. రైట్. కాబట్టి మానవుడిని కలగజేసి ఎంతో ప్రేమించాడు. కానీ మానవుడు కంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బండరాళ్ళు కంట్లో పెట్టుకున్నాడు మనిషి. బండరాళ్ళు. ఎందుకంటే సూదెట్టి 2 కళ్ళు పొడి చేసుకుంటున్నాడు మనిషి. ఎందుకంటే కళ్ళు కనపడతలేదు, గుడ్డోడైపోయాడు మనిషి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రికలో ఆ గుడ్డివాడు ఎక్కడ పోతాడో వాడు తెలియదట్టాడు. గుడ్డోడు గుంట్లో పడతాడు అని చెప్పేసి ఆ లోకసువార్త కూడా చక్కటి మాట మనం చూడగలం. కాబట్టి లోకమే గుడ్డిదైతే ఈ లోకాన్ని పట్టుకుని మనిషి దేవుళ్ళాడుతున్నాడు, సంపాదన కొరకు వేగిరి పడుతున్నాడు, స్వేచ్ఛ కొరకు, ఇంకా స్వర్గానికి వెళ్ళటానికి ఎన్నెన్నో జపాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో భజంత్రాలు చేస్తున్నాడు. ఎన్నెన్నో తన క్రియలను
అలుముకుంటూ ఎన్నో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ముందుకి వెళ్ళిపోతున్నాడు మనిషి. అయితే తన జీవితం నేను ఇష్టపడుతున్నాను, నేను బ్రతుకుతున్నాను, నేను జీవిస్తున్నాను, నేను చాలా సంపాదిస్తున్నాను, చాలా కోటేశ్వరుణ్ణి నమ్మకంగా జీవిస్తున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, పర్వాలేదు, నేను పూజ పునస్కారాలు చేస్తున్నాను, నా ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేసేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను అమర్చుకున్నాను అని తన ఆలోచనతో మనిషి వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడికి ఇది ఇష్టమా, ఇది దేవుడికి ఇది కరెక్ట్ కాదా, అవునా కాదా అనేటువంటి ఆలోచన కూడా మనిషికి లేదు. అయితే దేవుడు తగినటువంటి రీతిలో చక్కగా ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం అంతా కూడా చక్కగా మనిషితోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మానవ జీవితంలో అమర్చుకున్నది ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళే సొంతంగా సంవత్సరానికి ఇన్ని పండగలు అని చెప్పి పండగలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పండగల్లో కొన్ని పండగలు విస్తారంగా ఉంటాయి, కొన్ని పండుగలు ఆశ్చర్యంగా ఉంటాయి, కొన్ని పండుగలేమో రకరకాలుగా ఉంటాయి, కొన్ని పండుగలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఓకేనండి. ఈ ఆకర్షణీయంగా ఉండేటువంటి పండుగలన్నిటిలోనికి ఒకే ఒక్క పండగ వినాయక చవితి. ఓకేనండి. ప్రియులరా, బైబిల్ని బట్టి దేవుని బట్టి ఎంతవరకు కరెక్టు అని నేను ఈ మెసేజ్ మీకు పెడుతున్నాను, కానీ మీరు తప్పుడుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ఓకేనా? తప్పుడుగా మాత్రం మీరు అర్థం చేసుకోవద్దు, నేను తెలియజేస్తున్నాను. ఈ పండగకి ఒక వినాయక చవితి అనేటువంటి మాట ఉంది. ఈ వినాయక చవితి 2 నెలల్లో 3 నెలల్లో ఉందనగా నేను ఒక్కొక్క వినాయక బొమ్మను చేయిస్తాను, నేను ఒక బొమ్మను చేయిస్తాను అంటూ చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. అది 40 లక్షలైనా 50 లక్షలైనా 70 లక్షలైనా ఏమండి, కనీసం 1,30,00,000 అయినప్పటికీ కూడా ఆ బొమ్మను ఏం చేస్తారంటే ఒక మన్నుని తీసుకుని దానికి ఆకారం పెట్టి, దానికి డిజైన్ పెట్టి, రంగులు పెట్టి, చాలా ఒత్తుడితో, చాలా రంగురంగుల నిలయముతో ఆ బొమ్మని అలంకరించి దానికి వెండి బంగారములు అనేటువంటి పూత పూసి, దానికి మేకప్ వేసి, కోటింగ్ వేసి రకరకాలుగా ఆ బొమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది కేవలము కొన్ని కోట్లు, కొన్ని లక్షల రూపాయలు చాలామంది అగ్గిపుల్లతో గీసి కాల్చేస్తున్నట్టే లెక్క. ఓకేనా? అసలు ఇది ఎంతవరకు అనేది కూడా మానవుడికి లేదు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియులరా, దేవుడు మనిషిని చేశాడు, కానీ మనిషి దేవుని చేస్తున్నాడు. చూసారా ఎంత విచిత్రమో? మనిషి దేవుని చేద్దామని బయలుదేరుతున్నాడు. దేవుడు ఇలా ఉంటాడో అని చెప్పి ఈ మనిషి చేస్తే దేవుడు చేయించుకోవడం అన్నమాట. ఓకేనండి. మనిషి చేస్తే దేవుడు చేయించుకుంటున్నాడు అనేటువంటి మాటను బట్టి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దేవుడు మోషేకు కనపడాలన్నటువంటి ఉద్దేశంతో కొండ మీద ఒక చరిత్ర జరిగింది. మోషే ఉపవాసం ఉండి దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు మోషేతోటి మాట చెప్పాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూసేవారు బ్రతకరు అని చెప్పి ఆయన తెలియజేశాడు.
అంటే దేవుడు ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో, ఈ ఆకారంలో ఉంటాడు ఈ ఆకారంలో ఉంటాడని నీ భ్రమతో డబ్బులు ఖర్చు పెట్టుకుని నీ భ్రమతో నీ భ్రమతో నీ భ్రమతో నీ ఆశలతో ఇలాగ ముందుకు వెళ్ళిపోతున్నావు తప్ప ఇది కరెక్టా, ఇది సత్యమా అసత్యమా అనేది మానవుడికి లెక్క లేదు. మనిషి చాలా వెళ్ళిపోతున్నాడు అంతే. ఓకేనండి. కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉంటే, బాబు నేను నిన్ను కన్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మరలా లేచి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని నేను పిలుస్తున్నాను. అయినప్పటికీ నా చేతుల్లోకి రాకుండా నువ్వు పనికిమాలిన వ్యసనాలతో పాపాలతో పండిపోయి రోజులు పూర్తాకుండానే చనిపోతున్నావు. నువ్వు ఇలా చనిపోవటం నాకు ఇష్టం లేదు అంటూ ఆయన తెలియచేస్తున్నాడు. చనిపోవడానికి కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో చదువుతున్నప్పుడు మరణం అంట కిటికీల మీద ఉండి చూస్తుందంట, ఎప్పుడు మింగుదామా ఎప్పుడు తీసుకెళ్దామా అని. ఓకే, ఎప్పుడు మనిషిని నరకానికి తీసుకెళ్దామా అని చూస్తుందంట. అయితే మనిషికి అవగాహన లేదు, ఈ ఆలోచన లేదు. ఏదో జీవితం, ఏదోలే ఏదోలే ఏదోలే, డబ్బు 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 డబ్బు. 10 మంది 10 లక్షలు ఇస్తారు, ఆ బొమ్మకి ఆర్డర్ ఇస్తారు బొమ్మను చేయమని. లేకపోతే ఈ గుడి ప్రత్యేకించి నేనే కట్టిస్తానని ఒకళ్ళు ఆర్డర్ ఇస్తారు, దాన్ని బట్టి బేస్ అయిపోతారు. అవునండి. లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా చాలా రకరకాల పరిస్థితుల్లో ఈ లోకం వెళ్ళిపోతూ ఉంది. ఓకేనండి. దీని అర్థం ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే దీని అర్థం ఏంటంటే నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతున్నావు, నమ్ముకుంటా వెళ్ళిపోతున్నావు, పూజలు పునస్కారాల కాడి నుంచి అంతా వెళ్ళిపోతున్నావు. కానీ చేసేసుకో, అన్నీ చేసుకో, ఏం చేసుకుంటా చేసుకో. బాజా భజంతలు చేసుకుంటావు, బొమ్మలు పెట్టుకుని ఊరేగుతావు, టాటర్ మీద పెట్టుకుని ఊరేగుతావు. అదంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి గోదావరిలో కలిపేస్తావు. నీ ఇష్టానికి వదిలేస్తున్నాం. చేసుకోవద్దని మాత్రమే అంటలేదు. పూజలు కానించి పునస్కారాల కానించి నువ్వు చేసుకోవద్దని మాత్రమే అంటలేదు. చేసుకో, నువ్వేం చేసుకుంటా చేసుకో. కానీ నేను చెప్పేది ఒకటే, నీ దేహం ఎలాగొచ్చింది, నీకు ప్రాణం ఎలాగొచ్చింది, నీ అవయవాలు ఎలాగ ఏర్పడ్డావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగావు, నీకు మాటలు ఇచ్చింది ఎవరో, నీకు ఆలోచన ఇచ్చింది ఎవరో, నీకు తలంపులు ఇచ్చింది ఎవరో, నీ వెనకాల ఉండి నిన్ను బలపరిచింది ఎవరో, ఇప్పటి వరకు కృపతోటి నిన్ను కాపాడుకుంటూ వచ్చేది ఎవరో అనే నేను నిన్ను ఆయన ఎవరో తెలుసుకోమంటున్నాను. నీకు కృప చూపిస్తూ, నీకు ప్రాణం పెట్టి, నిన్ను రక్షించి, నీకు కాపలా కాస్తూ, రాత్రనక పగలనక తోడుగా ఉండి, ఏమండి నీకు పిల్లల్ని ఎవడిచ్చారు, నీకు ఇల్లు ఎలాగ ఏర్పాటయింది, నీకు దేహం ఎలాగొచ్చింది, నీకు ప్రాణం ఎలాగొచ్చింది, ఏమండి నీకు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సైన్సు, ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ ఆకర్షణీయమైనటువంటి ఈ యొక్క సైన్సు ఎలా వచ్చింది అనేది నిన్ను గమనించమని నేను తెలియజేస్తున్నాను నీకు. ఓకేనా? కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేస్తే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రణాళిక అది. కాబట్టి దేవుడు నిన్ను రక్షించాడు, తల్లి కడుపులో నిన్ను ఒక ప్రత్యేక రీతిలో ఉంచాడు. దేవుడు నేను ఎలా కలగజేశాడో తెలుసా? ఎలా కలగజేశాడో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదివితే ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట ఉంటుంది. ఏమనంటే తెలుసా? రక్తములో పొర్లుతూ ఉన్న నిన్ను చూసి, చూసారండి, నిన్ను చూసి బ్రతకమని సెలవీయగా నీవు బ్రతికితివి అన్న కానీ కిందకు చదువుకుంటారండి. కిందకు చదువుకుంటూ వస్తే అక్కడ నీ పాదరక్షకులు, నీ తల వెంట్రుకలు, నీకు పొట్టుబట్టలు, నీకు ఎర్రటి చర్మం అంతా ఎక్కడ ఉంటుంది, ఆ బ్రతుకంతా అక్కడే ఉంటుంది. ఒకసారి బైబిల్ చదవండి. ఓకేనా? బైబిల్ చదవకండి, చదవకే ఇదంతానే.
చదివితే వాక్యమే సత్యమని చాలామంది ముందుకు వస్తూ ఉంటారు ప్రియరా. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, దేహం ఉండగానే, ప్రాణం ఉండగానే, కాళ్ళు చేతులు ఉండగానే, నీకు వయసు ఉండగానే, రక్తం ఉండగానే, నీ మోకాళ్ళలో శక్తి బలం ఉండగానే, నీ వెన్నులో బలం ఉండగానే, నీకు రక్తం ఉండగానే నిన్ను కలగజేసిన దేవుడు ఎవరో కనుక్కోమంటున్నాను, తెలుసుకోమంటున్నాను. కాబట్టి ఈ రీతిగా తెలుసుకుంటే నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, ఈ మెసేజ్ని బట్టి జీవితం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాగా బ్రతికించాలి అనేది నీలోనే ఉంది. కాబట్టి ఆలోచన చేయండి ప్లేరా. చాలామంది బ్రాహ్మణ్స్, సౌదర్స్, రెడ్లు, చెట్టు బజ్జీలు చాలామంది దేవుణ్ణి నమ్ముకొని ఆయా స్థలాల్లో సంఘాలు కట్టుకుని, చర్చిలు కట్టుకుని చక్కగా విశ్వాసంతో బ్రతుకుతున్నారు. కాబట్టి ఇక మీదట కూడా దేవుని నమ్మనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ మరి అందించండి, షేర్ చేయండి. కాబట్టి ఈ వాక్య సత్యాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోండి. నా మూలవాక్యం ఏంటో తెలుసండి. నా మూలవాక్యం, దేవుడు నిన్ను చేశాడు, నువ్వు దేవుని చేతమేంటి? నువ్వు దేవుని మోయటమేంటి? నువ్వు తాట్ర మీద ఎక్కిద్దమేంటి? నువ్వు మళ్ళీ గోదావరిలో తీసుకెళ్ళి కలిపేయటమేంటి? ఆ దేవుడా బొమ్మలు చేసేవాడు అంటున్నాడు, ఈ మనిషి మట్టి బుర్ర ఏమంటే అంతా పట్టుకొచ్చి నాకు ఇచ్చేస్తున్నారు, నేనేమో మట్టి పిసికి అన్ని రూపాయలు పెడుతున్నాను, మనిషి పాడైపోయిన కారణాన్ని బట్టి ఇది ఎంతవరకు కరెక్టు అని బొమ్మను చేసి కూడా అంటున్నాడు. కానీ నీకు మాత్రం లేదు. అది మొత్తం అంతా దొల్లించి ఏమండి 30 మందిని తాటర దగ్గర తీసుకెళ్ళి, కుక్కలేని తీసుకెళ్ళి, జేసీబీని తీసుకెళ్ళి శుభ్రంగా తాటర మీద ఎక్కించి గుడిగడ తీసుకెళ్ళి అక్కడ 4 అంటుబందులు పెట్టేసేసి, బొమ్మను పెట్టేసేసి, 8 రోజులు 7 రోజులు అక్కడ పెట్టేసి అయిపోయిన తర్వాత గోదావరిలో కలిపేస్తారు. మనిషి అమాయకత్వం ఇది. కాబట్టి దేవుని నిజస్వరూపం ఏంటి తెలుసుకోవాలని ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.